సమయంలోనే వెంకటేష్ ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలమ్ముకునే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా తన బిజినెస్ ను బాగానే రన్ చేసి అందరికీ ఫిష్ వెంకట్ గా సుపరిచితులయ్యారు. అందుకే ఆయనను అంతా ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఇక ఆయన సినిమా ప్రయాణం గురించి తెలుసుకుంటే తన మిత్రుడైన దివంగత నటుడు శ్రీహరి ఆయనను సినిమాల్లోకి తీసుకొచ్చారు. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో ఫిష్ వెంకట్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఫిష్ వెంకట్ తను నటించిన అన్ని సినిమాల్లో తెలంగాణ మాండలికము మాట్లాడే పాత్రలు పోషించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజేటిలు వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఫిష్ వెంకట్ కేవలం కమీడియన్ గానే కాకుండా చిన్న చిన్న విలన్ పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. ఇలా ఫిష్ వెంకట్ సుమారు 90కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఇక చివరగా ఆయన నటించిన లింగోచ్చా, కాఫీ విత్ ఏ కిల్లర్ వంటి సినిమాలు కూడా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇకపోతే ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవటంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అప్పట్నుంచి డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. కాగా ఈ మధ్యే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. రాను రాను ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఇక శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించటంతో వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవటంతో ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.